రెండవ దినవృత్తాంతములు 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇంకొక పార్ట్ ఆఫ్ లైఫ్ మనం చూస్తే ఇది చాలా బ్లెస్సింగ్గా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చామంటే హిజ్కియా యొక్క కొన్ని పొరపాట్ల వలన కూడా మనష్షే చెడిపోయి ఉండొచ్చని, మనష్షే చెడిపోయాడని అంతవరకు మనం చూసాం 9 వచనాల్లో. అయితే 10వ వచనం నుంచి మనం చూసినట్టయితే, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడుగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములో నుండి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. గమనించండి, ఇప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు, జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకొని బహుగా చెడిపోయినటువంటి మనష్షే బహుగా తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసేటువంటి స్థితిలోకి తీసుకొని వచ్చాడు. అది దేవుని యొక్క మహాకృప. మనుషుల పొరపాట్లను, అందుకనే బైబిల్లో భక్తుడన్నాడు, నీ జనులను క్షమించుటలో నీ వంటి దేవుడు ఎవరు లేరు, నీవు కనికరము చూపించుటలో సంతోషించే దేవుడని మీకా భక్తుడు రాశాడు. ఇప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు. గమనించండి, ఎందుకు దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడండి మనం ఆలోచన చేస్తే. ఎందుకంటే ఇక్కడ మనం పరిస్థితి ఏంటి, ఇటు చెడిపోయాడు, బహుగా చెడిపోయాడు, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, చెవి యొగ్గకపోయింది. అప్పుడు యెహోవా జోక్యం చేసుకున్నాడు. నాకు చాలా ఇష్టమైన మాట. ఎందుకు దేవుడు జోక్యం చేసుకున్నాడంటే, దేవుడు దావీదుతో ఒక నిబంధన చేశాడు. ఆ యొక్క నిబంధన 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడొచ్చు. అక్కడ ఏం రాయబడిందంటే, నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయను అని దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు. ఇది తల్లిదండ్రులకు ఒక గొప్ప ఆదరణ. నా మట్టుకు నాకు చాలా గొప్ప ధైర్యం. ఎందుకంటే దేవుడు ప్రామిస్ చేశాడు ఏంటంటే, మనం దేవునితో సరిగా ఉంటే మన బిడ్డలు ఒకవేళ ఈ లోకంలో తప్పిపోతే దేవుడు అంటున్నాడు, నేను వారిని తిరిగి నా దగ్గరకు తీసుకొని వస్తాను. హల్లెలూయా. దట్స్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనిషి చెడిపోయాడు, హిజ్కియా చేసేది ఏం లేదు. యవనస్తులైన పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులు చేసేది ఏం లేదు. వాళ్ళని కొట్టలేరు, తిట్టలేరు. కొట్టాలంటే భయం, తిట్టాలంటే కూడా భయం. పిల్లప్పుడు కొట్టారు, ఇప్పుడు కొట్టడానికి కాదు. కాబట్టి మనష్షే ఈజ్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ హిజ్కియా. ఈ లోకంలో యవనస్తులైన బిడ్డలు తల్లిదండ్రుల యొక్క అండర్లో ఉండడానికి ఇష్టపడరు, ఏం చేయలేమంతే. అయితే ఒక గ్రేటెస్ట్ వాగ్దానం ఏమిటంటే, నీవు అంటే తల్లిదండ్రులు దేవునితో సరైన ఆత్మీయత కలిగి ఉంటే దేవుడు చేసిన ఈ ప్రామిస్ తప్పకుండా వర్తిస్తుంది. ఆయన ఇంటర్ఫీర్ అవుతాడు. ఆయన వాగ్దానం చేశాడు దావీదుతో,
నీ బిడ్డలు తప్పు చేస్తే, నీ బిడ్డలు పాపం చేస్తే నేను వారిని శిక్షించి వారిని తిరిగి నా దగ్గరికి చేర్చుకుంటాను. వారికి నా కృప దూరం కాదు అని దేవుడు ప్రామిస్ చేశాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు దేవుడు మనుష్య లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతున్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే దేవుడు ఒక పరిస్థితిని తీసుకొని వచ్చాడు. అష్షూరు రాజు సైన్యాన్ని రప్పించి అష్షూరు రాజు చేతిలో మనష్షే బందీ అయిపోయాడు. అక్కడ రాయబడింది 11వ వచనం, మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. గమనించండి, తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పుడు తప్పించుకొని పోతారు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెవి ఎగ్గకుండా పోతారు. అందుకే దేవుడు ఒక పరిస్థితి కల్పించాడు. ఏంటంటే అతడు తప్పించుకొని పోకుండా గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయారు. సో దేవుడు ఒక మనిషిని కంట్రోల్ చేయాలంటే హీ నోస్ హౌ టు డూ దాట్. ఒక మనిషిని బాగు చేయాలంటే దేవునికి తెలుసు. మనిషిని ఎలా చేస్తే వాడు మారుతాడో దేవునికి తెలుసు. అందుకే దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి అష్షూరు రాజు సైన్యానికి అతన్ని అప్పచెప్పినప్పుడు అతడు ఆ యొక్క గొలుసులతో బంధించబడ్డాడు. బైబిల్ చెప్తుంది 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. గమనించండి, ఇక్కడ నా తలంపు ఏంటంటే దేవుణ్ణి వ్యతిరేకించి వారికి ఇష్టమైన మార్గంలో జీవిస్తున్నటువంటి మనుష్యులను దేవుడు ఎలా చేయగలడంటే దేవుని దగ్గరకు తీసుకొని రాగలడు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం వారు పొందేట్టుగా చేయగలడు. ఇప్పుడు యెహోవాను బతిమాలుకుంటున్నాడు, తను తాను బహుగా తగ్గించుకుంటున్నాడు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి అనేక కార్యాల్లో 2 ప్రత్యేకమైన కార్యాలు ఏంటంటే, ఈ సందర్భాన్ని బట్టి నేను చెప్పటం, ఒక మనిషి దేవునికి బ్రతిమాలుకునేట్టుగా, ఒక దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని బహుగా తగ్గించుకునేట్టుగా చేస్తాడు. కాబట్టి ఎవడైనా వాడు హెచ్చించుకుంటూ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఎవడైనా దేవునికి సరైన ప్రార్థన చేయకుండా వాక్యానుసారమైన ప్రార్థన చేయకపోతే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంటర్ఫియర్ అయినప్పుడు ఈ 2 కార్యాలు, ఆయన మారిపోయాడు, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. అంతకుముందు దేవుని స్వరాన్ని వినలేదు, తల్లిదండ్రుల స్వరం వినలేదు. కాబట్టి దేవుడు ఇతన్ని మార్చాడు. బహుగా చెడు నడత నడిచినటువంటి ఈ మనిషిని, 6వ వచనంలో ఉంది, బహుగా చెడు నడత నడిచినటువంటి ఈ మనిషిని దేవుడు ఎంతగా మార్చాడంటే బహుగా తగ్గించుకొని బతిమాలుకునేట్టుగా చేశాడు. 13వ వచనం, దేవుడు ఒక మనిషి జీవితంలో క్రియ చేస్తే ఆ మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళాలో, ఆ మనిషిని ఎలా బాగు చేయాలో దేవునికి తెలుసు. ఇక్కడ మనిషిని అష్షూరు రాజు చేతి కింద బందీగా చేసి దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, అంటే దేవునితో సమాధాన పడేట్టుగా దేవుడు చేశాడు. ఈ సంఘటన గురించి ఆలోచన చేస్తుంటే చాలామంది జీవితాల్లో బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన కార్యం ఇదే. యాకోబు తన ఇష్ట ప్రకారం జీవించాడు, తనకిష్టమైనది కోరుకున్నాడు. ఆస్తుల పైన ఇంట్రెస్ట్తో చాలా తెలివిగా ఆస్తులు సంపాదించాడు. కానీ దేవునితో సరైన సమాధానం లేదు అతనికి.
అందుకే దేవుడు అతని జీవితంలో అతన్ని ఒక పరిస్థితిలోకి తీసుకెళ్ళాడు. గమనించండి, గాడ్ విల్ టేక్ యూ టు ఎ ప్లేస్ వేర్ యూ కెన్ రిపెంట్. దేవుడి స్వరానికి లోబడకపోతే నీవు పశ్చాత్తాపడ్డానికి దేవుడు నీ జీవితంలో నీకు ఇష్టము కాని చోటుకు తీసుకెళ్తాడు, నీకు ఇష్టము కాని పరిస్థితులకి తీసుకెళ్తాడు, నీకు కష్టమైన పరిస్థితులకి తీసుకెళ్తాడు. అంతేకాదు, నువ్వు అక్కడ మారు మనస్సు పొందక తప్పదు. యాకోబుని యబ్బోకు రేవు దగ్గరకు తీసుకెళ్ళాడు దేవుడు. ఎలాంటి పరిస్థితి పెట్టాడంటే, వెనక మామ అయిన లాబాను తరుముతో ఉన్నాడు, ముందర చంపడానికి ఏషా వస్తూ ఉన్నాడు. యాకోబుకి వేరే అవకాశం ఏం లేదు, ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాల్సి వచ్చింది. అందుకే యబ్బోకు రేవు దగ్గర ఆయన వారందరినీ పక్కన పెట్టి, ఇష్టపడిన భార్యలను పక్కన ఉండమని చెప్పి, ఇష్టపడి సంపాదించిన ఆస్తులను పక్కన పెట్టి, ఆయన ఒక్కడే యబ్బోకు రేవు దగ్గర దేవునికి మొరపెట్టేట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి యాకోబుని అలాంటి ఒక దిక్కు తోచని పరిస్థితిలోకి తీసుకెళ్ళాడు దేవునితో సమాధాన పడడానికి. కాబట్టి మనం సరిగా ఉండి మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అలా చేయగలడు. రెండవ వ్యక్తి యోనా తప్పిపోయాడు, విశ్వాసే తప్పిపోయాడు. అయితే దేవుడు అతన్ని తన చిత్తంలోనికి మలుచుకోవడానికి, గమనించండి, ఇక్కడంతా మనం చూస్తే దేవుడు చేసిన గొప్ప కార్యంలో ఒక పార్ట్ ఏంటంటే, మనుషులు తమ స్వచిత్తాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తాన్ని వెదికేట్టుగా చేశాడు. ఇక్కడ మనుష్య జీవితం అయితేనేమి, అక్కడ యాకోబు జీవితం అయితేనేమి, మరి యోనా జీవితంలో కూడా ఆయన, బైబిల్ చెప్తుంది, ఆయన యెహోవా సన్నిధిని విడిచి ఆ యొక్క తర్షీషు ప్రాంతానికి వెళ్ళాడు. తప్పిపోయాడు, దేవుని స్వరం వినడానికి ఇష్టపడలేదు. అయితే దేవునికి తెలుసు ఎలాగూ మళ్ళీ యోనాను పట్టుకొని రావాలి. అందుకొరికి బైబిల్ చెప్తుంది, దేవుడు యోనా కొరకు సిద్ధపరిచిన ఓ పెద్ద చేప యోనాను మింగేస్తే, మీరు ఎప్పుడైనా చదవండి ఇక్కడికి వెళ్ళి, అక్కడ ఏముందంటే అసలు యోనాకు చేప మింగిందన్న విషయం కూడా తెలియదు. ఆ సందర్భంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కడో సముద్ర గర్భంలో నాచు చుట్టూ ఉన్నట్టు, పాతాళ గర్భంలో ఉన్నట్టు ఆయన మొరపెట్టాడు. గమనించండి, కొన్నిసార్లు శ్రమలు మనకు ఎందుకు వస్తాయంటే సరైన ప్రార్థన చేయడానికి. మనష్యకు శ్రమ వచ్చింది, సరైన ప్రార్థన చేస్తున్నాడు తగ్గించుకొని. యాకోబుకు దిక్కుతోచని పరిస్థితి వచ్చింది, దేవునితో సమాధాన పడ్డాడు. యోనాకు మరి ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు. అలాంటి స్థితిలోకి దేవుడు యోనాను రప్పించినప్పుడు బైబిల్ చెప్తుంది, యోనా చేప గర్భములో నుండి యెహోవాకు మొరపెట్టాడు. కాబట్టి నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడు నీకు దిక్కు తోచని స్థితిలోకి తీసుకుని వెళ్ళి నిన్ను మార్చగలడు. నీకు భయం పుట్టించేటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళి నిన్ను మార్చగలడు. ఇంకా బైబిల్ చెప్తుంది, యెహోషాపాతు మంచి భక్తుడే, కానీ లోక సహవాసం, ఆహాబు సహవాసం చేసి దేవునికి ఇష్టం కాని ఒక యుద్ధంలో పాలు పొందాడు. ఆయన పిలిచాడు, ఈయన వెళ్ళాడు. అయితే అక్కడ పరిస్థితి ఏమైందంటే, సైన్యంలోని సైనికులు ఆహాబును వదిలిపెట్టి యెహోషాపాతును చంపడానికి వస్తారు. అప్పుడు యెహోవాకు మొరపెట్టగా అని రాయబడింది. అంటే ఒక ప్రాణ భయము స్థితిలోనికి యెహోషాపాతును తీసుకెళ్ళి తాను చేసిన తప్పేంటో దేవుడు అతనికి తెలియచేసినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. నూతన నిబంధనలోకి వస్తే
దమస్కు మార్గంలో దేవుడు సౌలుని సంధించాడు. ఆయన ఎలా రక్షించాలో దేవునికి తెలుసు. ఎవడు చెప్పినా వినే రకం కాదు. మనకు తెలుసు అసలు యేసుప్రభు గురించి చెప్పే వాళ్లను బంధించడానికి ఈయన దమస్కుకి వెళ్తా ఉన్నాడు. ఇంకా యేసుప్రభు చెప్పే మాటలు ఎక్కడ వింటాడు? ఎవడు చెప్పినా విండు. అసలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వారిని బంధించి చంపడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. మరి ఇలాంటి వ్యక్తికి ఎవరు సువార్త చెప్తారు? ఎలా రక్షణ పొందుతాడు? ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. బట్ గాడ్ నోస్. అందుకే దమస్కు మార్గములో దేవుడు అతనికి దర్శనమిస్తే అతనికి కళ్ళు కనపడకుండా గుడ్డితనం ఏర్పడిందని బైబిల్ చెబుతుంది. గమనించండి, ఒకసారి ఊహించుకోండి, మన కళ్ళు ఉన్నవాళ్ళు ఒక్కసారిగా మన కళ్ళు వెళ్ళిపోతే మనకు ఎంత కన్ఫ్యూషన్ అయిపోతుందో అది మనం ఊహించలేము. అయితే పౌలును దేవుడు ఆ స్థితిలోకి తీసుకెళ్ళాడు, ఆయన మారు మనసు పొందడానికి. ఒక్కసారిగా ఆయనకేం కనపడలేదు, స్వరం మట్టుకు వినిపిస్తోంది. అప్పుడు ఆయన దేవుని చిత్తంలోకి వచ్చి దేవుడు చెప్పినట్టుగా అననీయ అన్నటువంటి ఓ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆయన ఆ తర్వాత ప్రభు నమ్ముకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనుషుల్ని రక్షించుటకు శక్తిమంతుడు. మనం దేవునితో సరైన అనుబంధం కలిగి ఉండి మన పిల్లల కొరకైనా, మన స్నేహితుల కొరకైనా, మన బంధువుల కొరకైనా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. దానికి రెండే విషయాలు. ఒకటి, నీ ఆత్మీయ జీవితం బాగుండాలి. నువ్వు బాగలేకుండా, నువ్వు సరిగ్గా లేకుండా, నువ్వు వాక్యాన్ని బెదిరిస్తూ వేరే వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తే అంత మీనింగ్ఫుల్గా ఉండదు. నువ్వు ఇంకా మారాలి. చాలామంది భార్యలు తమ భర్తలు మారాలని చాలా గట్టిగా ప్రార్థన చేస్తారు. అయితే నేనేమంటానంటే, నువ్వు ఇంకా మారాల్సిన విషయాలు ఎన్నున్నాయో వాటిని గురించి నువ్వు జాగ్రత్త పడు. భర్తలు కూడా అంతే. తమ భార్యలు ఇంకా రక్షణ పొందలేదని చాలా ప్రేయర్ రిక్వెస్ట్ పెడతారు. మంచిదే, కానీ నేనేమంటానంటే మీరు ఇంకా మారాల్సి ఉంది. మీరు ఇంకా దేవునితో సరి చేసుకోవాల్సి ఉంది. అది మీరు చేసుకుంటే నీ భర్తను ఎలా రక్షించాలో దేవునికి తెలుసు, నీ భార్యను ఎలా రక్షించాలో దేవునికి తెలుసు. You can take them to a place where they can repent. You can create a situation where they will fall down before the Lord Jesus Christ. ఆయన చేయగలడు. అలాగే చేశాడు. మనష్షికి అలాగే చేశాడు, యాకోబుకి అలాగే చేశాడు, యోనాకు అలాగే చేశాడు, పౌలుకు అలాగే చేశాడు. ఆయన ఎవరికైనా చేయగలడు. కాబట్టి దేవుని వాగ్దానం మనకుంది. అది ఎప్పుడు వర్తిస్తుందంటే మనం దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. రెండవది, దేవుని వైపుకు మనం దేవుని వాక్య ప్రకారం జీవించాలి. నేను రక్షణ లేని వారి కొరకు నేను కూడా చాలా కాలం ప్రార్థన చేశాను, అందరిలాగే చేశాను. అదేం తప్పని నేను చెప్పట్లేదు, డోంట్ మిస్టేక్. ప్రభువా, ఫలాని వాళ్ళు మారాలి, ఫలాని వాళ్ళు మారాలి, ఫలాని వాళ్ళు రక్షణ పొందాలి, ఫలాని వాళ్ళు మారు మనసు పొందాలి, ప్రేయర్ చేశాను. అయితే బైబిల్ చదివిన తర్వాత ఈ చాలా చాలా సంవత్సరాల క్రితమే అఫ్కోర్స్, బట్ ఇప్పుడు చెప్పిన ప్రసంగం కూడా మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రభువా మీరు వారిని రక్షించండి. హల్లెలూయా. మీరు వారిని ఎలా రక్షించాలో మీకు తెలుసు. మీరు వారిని మీకు లోబర్చుకోండి, ఆయన చేసుకోగలరు. బహుగా చెడిపోయిన వ్యక్తి బహుగా తగ్గించుకునేట్టుగా, బహుగా క్రైస్తవ్యాన్ని బాధ పెట్టిన వ్యక్తి బహుగా క్రైస్తవ్యం కొరకు బాధపడే వ్యక్తిగా దేవుడు మార్చాడు. కాబట్టి అది మన ప్రార్థన. చాలాసార్లు క్రైస్తవ్యాన్ని హింసిస్తున్న వాళ్ళు చనిపోవాలని, పడిపోవాలని ప్రార్థన చేసేటువంటి భక్తులు కూడా ఉన్నారు. గమనించండి, బైబిల్ వాక్యం అలా చెప్పదు. శిక్షించేవాడు దేవుడు, ఒకవేళ ఆయన చేయొచ్చు. కానీ నీ ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ వ్యక్తి మారు మనస్సు పొంది నీ సువార్తను ప్రకటించాలి. గమనించండి, ఆది సంఘం సౌలుగా అనబడినటువంటి పౌలు పెట్టిన శ్రమలను బట్టి ప్రభావాన్ని చంపేయమని అంటే ఎంత నష్టం సంఘానికి. అయితే వాళ్ళు అలా ప్రార్థన చేయలేదు. ప్రభువా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అందుకే యేసు ప్రభువాన్ని ఆయన్ను దర్శించి మార్చి
ఏ వ్యక్తి శ్రమ పడనటువంటి అన్ని శ్రమలు పడేట్టుగా చేశాడు. హల్లెలూయా. అననీయ అదే అన్నాడు, ప్రభా ఏంటి ఇతని కొరకా నేను ప్రార్థన చేయాలి? మీ సంఘాన్ని హింసించిన వ్యక్తి, మీ సంఘాన్ని అల్లకల్లోలపరిచిన వ్యక్తి, ఇతని కొరకా నేను ప్రార్థన చేయాలంటే ప్రభు అననీయతో అన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నా నామము కొరకు ఎంత శ్రమ పడాలో నేను అతనికి చూపిస్తానన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని, సువార్తని వ్యతిరేకించే వాళ్ళ రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తే ఈ సువార్త కొరకు ఎంత కష్టపడ్డానికైనా సిద్ధపడేటువంటి స్థితిలోనికి దేవుడు వారిని తీసుకెళ్తాడు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. గమనించండి, చాలాసార్లు మనం దేవుణ్ణి మన మైండ్లో ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టుకొని ఉంటాం. అది మనం మార్చుకోవాలి. యేసుప్రభు అంటేనే సహజంగా మనుషుల ఊహించుకునేది ఏమిటంటే, ఓ చక్కటి ఫోటోలో మరి యేసుప్రభు ఇలా చేతిలో ఓ చిన్న గోరిపిల్ల ఉంటుంది, ప్రభు దీవించినట్టుగా వచ్చే హస్తం ఉంటుంది. గమనించండి, యేసుప్రభు సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడని మనం మర్చిపోకూడదు. ఎందుకు మన మైండ్ బ్లాక్ అయిపోయింది? ఎందుకు మన ప్రార్థనలు వాక్యానుసారంగా లేవు? ఎందుకు మనం సరైన విధంలో ఆలోచన చేయడం లేదంటే ఆయన సర్వశక్తి గల దేవుడని మర్చిపోతున్నాం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై 17వ అధ్యాయంలో అన్నాడు, నేను యెహోవాను సర్వశక్తి గల దేవుడని అన్నాడు. కాబట్టి ఆయన ఎవరినైనా మార్చగలడు, ఏ పరిస్థితినైనా మలచగలడు. అయితే మన ఆశ ఏంటంటే, ప్రభా నేను ఆత్మీయంగా నీకు దగ్గర కావాలి, నీకు సమీపం కావాలి, నేను కావాలి, నా బిడ్డలు కావాలి, నా స్నేహితులు కావాలి, నా బంధువులు రక్షణ పొందాలి. అలాంటి బర్డన్ మనకు ఎక్కువ కావాలి. ఉంది, మనకు లేదని కాదు, కాకపోతే 1% ఉంది. కానీ దేవుడు కోరుకునేది ఆ యొక్క భారం మనలో అధికం కావాలి. ప్రభా నేను ఆత్మీయంగా నీకు సమీపంగా ఉండాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన రిక్వెస్ట్గా అది ఉండాలి. కాబట్టి మన యొక్క రిక్వెస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది పర్సనల్ లైఫ్ దేవునితో బాగుండాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఎక్కువ ఇంటెన్షన్ ఉండాలి ఆ యొక్క రిక్వెస్ట్లో. అయితే మనం ఏం చేస్తామంటే చాలా వాటిని ఎక్కువ ఇంటెన్షన్తో చేస్తాం. ఇది ఎక్కడో ఒక చిన్న భాగం. కాబట్టి దేవుడు మనష్యేని రక్షించాడు. బహుగా చెడిపోయిన ఒక వ్యక్తిని బహుగా తగ్గించుకొని జీవించే వ్యక్తిగా చేశాడు. అదే మనష్య జీవితాన్ని మనం చూస్తే, ఈ మనష్యని దేవుడు రక్షించిన తరువాత 2వ దినవృత్తాంతం ఒకసారి మనం చూస్తే 33వ అధ్యాయంలో యెహోవా దేవుడై ఉన్నాడని మనష్యే తెలుసుకొనెను. 13వ వచనం. నెక్స్ట్ వచనం ఏం స్టార్ట్ అవుతుందంటే 14వ వచనంలో, ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించాను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను. గమనించండి, ఒక వ్యక్తి దేవునితో సరి అయిన అనుబంధం కలిగి ఉంటే సరి అయిన పని చేస్తాడు, సరి అయిన నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకుముందు ఈయన నిర్ణయాలు వేరు, ఆయనకి ఇష్టం వచ్చినవి చేయటం. అయితే ఇక్కడ ఆ యొక్క ఓపేలు చుట్టూ బహు ఎత్తుగల గోడను కట్టించాడు. గమనించండి, గోడ ఎప్పుడు కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో భద్రత కొరకు నిర్మించబడేటువంటిది. ఈయన దేవునితో రియలైజ్ అయినప్పుడు ఆయన రియలైజేషన్లో ఒక పార్ట్ ఏంటంటే, ఇక నా శత్రువు నన్ను జయించకూడదు, మళ్ళీ నేను అశ్షూరు రాజు చేతికి బందీ కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే నా దేశము చుట్టూ ఉన్న గోడ చాలా ఎత్తుగా చేయాలి. అంటే తనను భద్రపరుచుకునేటువంటి ఒక మంచి డెసిషన్లోకి వచ్చాడు. కాబట్టి నిజంగా యేసు ప్రభువును ఒక వ్యక్తి సరైన సంబంధం కలిగి ఉంటే తను పడిపోకుండా జాగ్రత్త పడతాడు, పడిపోకుండా ప్రార్థన చేస్తాడు, బలం పొందేట్టుగా వాక్యం చదువుతాడు. బహుగా ఎత్తు చేశాడు. అంటే ఒక రైట్ డెసిషన్, ఒక రైట్ యాటిట్యూడ్. ఆయన చేసినట్టుగా
మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తే ఈయన ఏవేవైతే దేవునికి ఇష్టం కానివి తెచ్చిపెట్టుకున్నాడో అవన్నీ కూడా తీసేసి 15వ వచనం చివరిలో చూస్తే, యెహోవా మందిర పర్వతమునందు తాను కట్టించిన బలిపీఠములన్నింటినీ తీసి, అంటే దేవునికి ఇష్టం కానివన్నీ తీసి పట్టణము బయటికి వాటిని లాగి వేయించెను. కాబట్టి ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డాడో ఈయనకి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అరే, నేను ఇంతకాలం పొరపాటు చేశాను. ఈ లోక ఆస్తులు ముఖ్యం కాదు, ఈ లోకంలో ఎంజాయ్మెంట్ ముఖ్యం కాదు, నేను ఆత్మీయంగా బాగుండాలి అని ఓఫెలు చుట్టూ ఉన్న గోడ కట్టించి దేవునికి ఇష్టం కానివన్నీ కూడా వాటిని లాగి వేయించాను. అంటే ఆయన యొక్క రియలైజేషన్ ఎంతగా ఉందంటే చాలా సీరియస్గా దేవునికి ఇష్టం కాని బయటికి లాగేస్తున్నాడు. ఈ మనిషి ఎవడంటే చాలా ఇంట్రెస్ట్గా వాటిని తెచ్చిపెట్టుకున్నాడు. చాలా ఇంట్రెస్ట్గా పెట్టుకున్న వ్యక్తి చాలా సీరియస్గా బయటికి లాగేస్తున్నాడు. దేవుడు ఆ పని చేయగలడు. చివరిగా 16వ వచనం, ఇదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క సమాధానం పొందినప్పుడు దేవునికి ఇష్టమైనవి చేస్తూ, దేవునికి ఇష్టం కానివి తీసివేస్తూ, దేవునికి కృతజ్ఞత చెల్లించుచు బ్రతకడం నేర్చుకున్నాడు. అదే నిజమైనటువంటి ఆత్మీయ స్థితి. దేవునికి ఇష్టము కానివి తీసివేస్తూ, దేవునికి ఇష్టమైనవి చేస్తూ, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ జీవించడం. మనుష్యను అలాగ మార్చాడు. గమనించండి, దేవుడు అలాంటి స్థితిని మన దగ్గర కోరుతున్నాడు. మన బిడ్డలు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. మన స్నేహితులు, మన రక్త సంబంధులు రక్షణ పొందాలి, మనం వారు బాగుండాలని కోరుకుంటున్నాం. బట్ ఇన్ వాట్ వే? వాళ్ళు చనిపోయిన తర్వాత తెలుస్తాం మనం. కానీ దేవుని వాక్యం అనుసరించాలి. బైబిల్ చెబుతుంది, ద ఈజీ వే టు గెట్ బ్లెస్సింగ్ ఈజ్ టు హానర్ పేరెంట్స్. అఫ్కోర్స్ తల్లిదండ్రుల లోపల ఉండొచ్చు, బహుశా మనిషి అనుకొని ఉండొచ్చు, మన ఆయన కూడా పొరపాటు చేశాడని. ఎందుకంటే హిజ్కియా కూడా పొరపాటు చేశాడు. ఆ బబులోను వారికి ఈయన చూపించకుండావన్నీ చూపించాడు. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ హిస్ ఫాల్. తల్లిదండ్రుల పైన గౌరవం లేకపోవడం. బట్ తల్లిదండ్రులని ఘనపరిచే వారికి వాళ్ళు తప్పులు ఉండొచ్చు, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మనుష్య జీవితంలో అదే చూస్తున్నాం. దేవునితో ఆయనకు అనుబంధం లేనప్పుడు అన్ని పనికి మాలిన పనులే చేశాడు, బహుగా చెడిపోయాడు. దేవునితో అనుబంధం వచ్చినప్పుడు బహుగా తగ్గించుకొని తన ఆత్మీయ జీవితాన్ని బహుగా తన భద్రతను కాపాడుకున్నట్టు చూస్తున్నాం. దేవుడు అలాగను మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకున్నాం. దగల ప్రభా మనం స్తుతిస్తున్నాం. అవును తండ్రి, మీరు కృపగల దేవుడు. మా తండ్రి, ప్రత్యేకంగా మనిషిని మీరు బాగు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి మీ బిడ్డలు పాపం చేసి మీకు దూరం అయిపోయినప్పుడు మీరు వారిని కనికరించి మనుషులకు తగులు దెబ్బలతో వారిని శిక్షించి తిరిగి మీ దగ్గరకు తీసుకుంటానని మీరు సెలవిచ్చారు. మీరు దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి మనష్షే బహుగా చెడిపోయినప్పటికీ మీరు జోక్యం చేసుకొని అతడు మారు మనసు పొందేట్టుగా మీరు చేశారు. బహుగా చెడిపోయిన వ్యక్తిని బహుగా తగ్గించుకునే వ్యక్తిగా, బహుగా తన చుట్టూ భద్రత గోడను కట్టుకునే వ్యక్తిగా చేశారు. ఆ వాగ్దానం కొరకే మీకు స్తోత్రాలు. కాబట్టి మా ప్రభా, మరి మీ నామం పెట్టబడిన యవన బిడ్డలు వారు తప్పిపోయినప్పుడు మీరే వారిని శిక్షించి వారు మారు మనస్సు పొందేట్టుగా సహాయం చేయండి. మీరేమైనా చేయగలరని సర్వశక్తి గల దేవుడని మేము ప్రార్థిస్తున్నాం. మీరు యాకోబుని యబ్బోకు రేవు దగ్గరికి తీసుకెళ్ళి మార్చారు. యెహోషాపాతుని యుద్ధ రంగంలోకి తీసుకెళ్ళి మార్చారు. యోనాను చేప కడుపులోకి తీసుకెళ్ళి సరిచేశారు. మా ప్రభా, మీరు ఏమైనా చేయగలరు. అందుకొరకే మీకు స్తోత్రాలు. సౌలుని దమస్కు మార్గంలో సంధించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మా జీవితాల్లో మీతో సరైన అనుబంధం కలిగి మా స్నేహితుల కొరకు, మా బంధువుల కొరకు, మా పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మీరు వారిని సంధిస్తారని, మీరు సర్వశక్తిగల దేవుడని మీ దయకు మమ్మల్ని చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.